ఇంకా స్టిల్ ఇట్స్ హాంటింగ్ అని చెప్పేసి. బైసన్ అనేది ఆ కొరత తీర్చగలిగిందా? బికాస్ దిస్ ఈజ్ ఆల్సో మోర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ రోల్ ఫర్ యూ. ఎవ్రీ మూవీ యూ డూ ఇస్ లైక్ యువర్ బేబీ అండ్ పరద వాజ్ ద మోస్ట్ స్పెషల్ బేబీ. సో ఆ బాధ అసలు దానిలో వెళ్ళదు కానీ లైక్ ఇట్స్ నైస్. బైసన్ ఇస్ ఆల్సో వెరీ క్లోజ్ టు మై హార్ట్. నేను ఇట్స్ వే బియాండ్ మై హార్డ్ వర్క్. అప్పుడప్పుడు సినిమా చేసినప్పుడు ఇట్స్ అబౌట్ ద స్టోరీ ఆర్ ద క్యారెక్టర్ ఐ ప్లే. ఐ జస్ట్ వాంటెడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ ఎందుకంటే ఐ నో దర్ వాజ్ సంథింగ్ మ్యాజికల్ అబౌట్ దిస్. అండ్ టు వాచ్ ప్యాషనెట్ పీపుల్, మారీ సార్ లాగా, లైక్ ధ్రువ్ లాగా, లైక్ ఈ సినిమాలో వర్క్ చేసిన అందరూ చాలా ప్యాషన్తో వర్క్ చేసిన వాళ్ళం. అది వాళ్ళ డబ్బుల కోసం, కమర్షియల్ సక్సెస్ ఇస్ లైక్ అ పర్క్ వీ గెట్, బట్ దానికోసం కాకుండా ప్యాషన్ కోసం సినిమా చేసిన వాళ్ళు. అలాంటి వాళ్ళతో వర్క్ చేయడం అనేది ఒక బ్లెస్సింగ్ అండి. యాజ్ అన్ యాక్టర్ నాకు అది ఒక బూస్ట్ అనమాట. నాకు అది ఇంకా ఇంకా మంచిగా చేయాలి, ఇంకా డిఫరెంట్గా చేయాలన్న ఫీలింగ్ నాకు వచ్చింది. సో యా, దట్స్ వాట్ ఇట్ ఇస్.